రైట్ గా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఇది. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వారందరినీ కూడా ఏదైతే రేషన్ కార్డుని రద్దు చేసేటటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఉన్నత వర్గాలకు చెందిన వారు ఎవరైతే ఐటీ కట్టేటటువంటి వారు కూడా రేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రభుత్వ సర్వేలో తేలినటువంటి నేపథ్యంలో మరి వారందరికీ సంబంధించి ఒక సర్వే చేపించి పరిశీలన చేసి అనర్హులుగా ఎవరెవరైతే ఉంటారో వారందరికీ కూడా రేషన్ను కట్ చేసేటటువంటి చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక రేషన్ కార్డులపైన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు అయితే చేపడుతుంది. అనర్హుల్ని గుర్తించి కార్డులు రద్దు చేసేటటువంటి ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో భారీగా రేషన్ కార్డులు తొలగించినట్లు పార్లమెంట్ వేదికగా కేంద్రం వెల్లడించింది. రేషన్ కార్డుల రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో సుమారు 1,40,000 కార్డుల్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అర్హత లేకున్నా కూడా సంక్షేమ పథకాలు పొందుతున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలను అయితే చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ కార్డులు పొందిన వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. సరైనటువంటి సమాధానం ఇవ్వని వారిపై రద్దు చర్యలు తీసుకుంటున్నారు. అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలన్నటువంటి ఒక లక్ష్యంతో కేంద్రం రాష్ట్రాలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే చాలామంది కూడా ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు, అదేవిధంగా ఐటీ కట్టేవారంతా కూడా ఈ విధంగా రేషన్ తీసుకుంటూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి వారు చేకూర్చున్నటువంటి నేపథ్యంలో మరి అసలైనటువంటి అర్హులకు సంబంధించి మరి న్యాయం జరగకపోతుంది అని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం మరి ఎవరైతే ఈ యొక్క అనర్హులుగా ఉన్నారో వారిని మరి ఏరివేసేటటువంటి ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి పరిశీలనలో ముఖ్యంగా కోటీశ్వర్లు, అధిక ఆదాయం కలిగినటువంటి వారు కూడా రేషన్ కార్డులు వినియోగిస్తున్నట్టు ఇప్పటికే బయటపడింది. పాన్ కార్డు వివరాల్ని ఆదాయ పన్ను శాఖతో సమన్వయం చేసుకొని ఈ యొక్క పరిశీలన అయితే చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఖరీదైన వాహనాలు కలిగిన వారు, అధిక ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలని గుర్తించి రేషన్ కార్డును అయితే రద్దు చేస్తున్నారు. ఇప్పటికే అంటే పట్టణాల్లో సంవత్సరానికి 2 లక్షలు, గ్రామాల్లో 1.5 లక్షల లోపు ఉన్నటువంటి వారికే అర్హత ఉండాలని నిబంధనలు కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క నిబంధనని బేఖాతరు చేసుకుంటూ కొంతమంది రేషన్ తీసుకుంటున్నట్లయితే ఈ యొక్క పరిశీలనలో బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పట్టణానికి సంబంధించిన ముందు మనం చెప్పుకున్నట్టు 2 లక్షలు ఆదాయం ఉండాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక 1,05,000 లోపు ఆదాయం ఉన్న వారికే ఈ యొక్క అర్హత ఉండాలని చెప్పేసి ఇప్పటికే మరి రూల్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాటిని బేఖాతరు చేసేటటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అయితే కొన్ని కుటుంబాలు భారీ ఆదాయం ఉన్నప్పటికీ కూడా రేషన్ బియ్యాన్ని తీసుకొని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు కూడా గుర్తించారు. దీనిపై కూడా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇక తెలంగాణలో అంటే కొంతమంది మరణించినటువంటి వారిపైన కూడా వారి పేరుపైన కూడా రేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన సంబంధించినటువంటి ఆ వ్యక్తుల ఆ యొక్క పేరును రేషన్ కార్డు నుంచి తొలగించకుండా అదేవిధంగా యాజిటీస్గా మళ్ళీ కొనసాగించుకుంటూ రేషన్ తీసుకుంటున్నట్లు కూడా బయటపడింది. దాదాపు 83,000కు పైగా ఇలాంటి కేసుల్ని ఇప్పటికే గుర్తించారు. దాదాపు 83,000కు సంబంధించినటువంటి అంటే మరణాలు సంభవించినప్పటికీ కూడా ఆయా కుటుంబాలు ఆ విషయాన్ని మరి ఏదైతే ఆ రేషన్ షాప్కి సంబంధించినటువంటి ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఆ పేరును, మరణించిన వ్యక్తి పేరును అదేవిధంగా యథావిధంగా కొనసాగించడం వల్ల మరి ఆ రేషన్ తీసుకుంటున్నట్లు కూడా మరి బట్టబయలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిపై కూడా మరి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆ యొక్క కార్డులను కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే PM కిసాన్ డేటా ప్రకారం 52,000 మందికి పైగా ఆదాయ పన్ను కూడా కడుతున్నారు. మరి అటువంటి వారు కూడా రేషన్ పొందుతున్నట్లు కూడా తేలింది. 15 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారు కూడా వేల సంఖ్యలో కూడా ఈ యొక్క రేషన్ తీసుకుంటున్నట్లు కూడా మరి యొక్క సర్వేలో బయటపడింది. రాష్ట్రంలో మొత్తం 1 కోటి పైగా రేషన్ కార్డులు ఉంటే అందులో ఎక్కువ శాతం ఆహార భద్రత కార్డులే ఉన్నాయి. అనర్హులను తొలగించి నిజమైన పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యల్ని మరింత కఠినతరం చేస్తున్నాయి. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వారందరినీ కూడా ఏరివేసేటటువంటి ప్రక్రియనైతే ఇప్పటికే మరి ఆ చర్యల్ని అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అంటే అనర్హులుగా ఉండి కూడా మరి ఆ ప్రభుత్వ ఫలాల్ని మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ లబ్ధిని మేము కూడా పొందుతామని అనుకుంటే కనుక మరి ఇప్పటి నుంచి మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పరిశీలనలో దాదాపు వేల సంఖ్యలో కూడా ఈ విధంగా మరి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ యొక్క దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించినటువంటి ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మరి అసలైనటువంటి లబ్ధిదారులకు ఒక నిజమైనటువంటి న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ యొక్క చర్యలు చేపట్టింది ప్రభుత్వం.